హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీ వీడియోస్ అనేది చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే చాలా చాలా సింపుల్ మేకప్ లుక్ అనమాట. ఇంతకంటే సింపుల్ మేకప్ లుక్ మీరు ఎక్కడ చూసిండరు. అండ్ ఈ వీడియోలో నేను ఏంటంటే ఫౌండేషన్, కన్సీలర్, బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఇలాంటివి ఏవి యూజ్ చేయలేదు. అలాంటివి ఏవి యూజ్ చేయకుండా ఒక మేకప్ లుక్ అనేది క్రియేట్ చేశాను. ఈ మేకప్ లుక్ ఏంటంటే మనకి డైలీ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది ఏంటంటే మేకప్ వేసుకోవడం నచ్చదు, కానీ కొంచెం బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. మేకప్ వేసుకోకపోయినా చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అండ్ ఇంకొంతమంది ఉంటారు డైలీ మేకప్ అప్లై చేసుకోవడం అస్సలు నచ్చదు, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది. అండ్ టీనేజర్స్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ నేను 200 లోపలే చూపిస్తున్నాను. టీనేజర్స్కి పాకెట్ మనీ అంత ఉండదు కాబట్టి అన్ని బడ్జెట్లో ఉండడానికి అన్ని 200 రూపీస్ లోపలే ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఒక సింపుల్ మేకప్ లుక్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఇంక స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ఫస్ట్ స్కిన్ కేర్ చేస్తున్నాం, మేకప్ చేసుకుంటున్నాం. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ మనకి చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట, మేకప్ లో కానీ స్కిన్ కేర్ లో కానీ. అండ్ మనది ఎలాంటి స్కిన్ టైప్ అయినా స్కిన్ టైప్ కి తగ్గట్టు మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అండ్ నా స్కిన్ టైప్ వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్. సో బడ్జెట్లో ఉండే మాయిశ్చరైజర్స్ అంటే నాకు మైండ్లో వచ్చేది పాండ్స్ మాయిశ్చరైజర్. అది చాలా బడ్జెట్లో ఉంటుంది అండ్ మంచి ఫినిష్ కూడా వస్తుంది. ఆ మాయిశ్చరైజర్ ఏంటంటే మనకి బడ్జెట్లో వస్తుంది అండ్ అది చేసే పని పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. సో నేను వచ్చేసి నాది నార్మల్ టు డ్రై స్కిన్ కాబట్టి పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్ ఉన్న పాండ్స్లోనే సూపర్ లైట్ మాయిశ్చరైజర్ అని ఉంటుంది, దాన్ని ట్రై చేయండి. అండ్ ఆ మాయిశ్చరైజర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 100 రూపీస్ లోపలే వస్తుంది. నేను కింద లింక్స్ ఇస్తాను, అందులో చెక్ చేసి కొనుక్కోండి. మాయిశ్చరైజర్ని తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను ఫస్ట్. మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ బడ్జెట్లో మంచిగా వర్క్ అయ్యే సన్ స్క్రీన్స్ ఏదంటే లాక్మీ చాలా బాగుంటుంది. లాక్మీలో మనకి SPF 30 వచ్చేసి 175కి వస్తుంది అండ్ SPF 50 వచ్చేసి 226కి వస్తుంది. సో SPF 30 తీసుకున్నా ఓకే. మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే మీరు SPF 50నే తీసుకోండి. అంటే నేను అన్ని 200 లోపలే చెప్తాను అని చెప్పాను కదా, 200 లోపల ఈ బడ్జెట్లో మంచి సన్ స్క్రీన్ రావడం అనేది చాలా రేర్. సో లాక్మీ నేను చూస్ చేస్తున్నాను, అది కూడా బాగుంటుంది. అండ్ మనకి సన్ స్క్రీన్ అనేది చీప్గా ఏవి దొరకవు. ఒక 100 అలా ఏమన్నా ఉన్నా అవి అంత బాగా వర్క్ అవ్వవు. అందులో SPF తక్కువే ఉంటుంది, 15 అలా ఉంటుంది. సో మనకి ఏంటంటే 30 లేదా 30+ ఉండాలి. అలాంటి సన్ స్క్రీన్ మనకి చాలా బాగా వర్క్ అవుతాయి. సో లాక్మీ సన్ స్క్రీన్ ఇది చాలా బాగుంటుంది. నా దగ్గర అది ఇప్పుడు లేదు కాబట్టి నేను దాన్ని అప్లై చేసుకోవట్లేదు. నా దగ్గర ఉన్న సన్ స్క్రీన్ వచ్చేసి ఆక్వాలాజికా. సో ఆ ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ సన్ స్క్రీన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ మనము లిప్ బామ్ అప్లై చేసుకుందాము. లిప్ బామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో లిప్ బామ్ వచ్చేసి మనకి వాజ్లిన్ తీసుకున్నా సరిపోతుంది. మనకు ఆల్మోస్ట్ 5 to 10 రూపీస్ లోపలే వచ్చేస్తుంది. నాకు వాజ్లిన్ పర్సనల్గా పడదు. అంటే ఏంటంటే నాకు అది అప్లై చేసుకున్న వెంటనే నా లిప్స్ అనేది డార్క్ అయిపోతూ ఉండేది. సో నేను చాలా ఇయర్స్ నుంచి వాజ్లిన్ వాడడం మానేశాను. ఆ తర్వాత నుంచి నేను లిప్ బామ్ వాడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే వాడుతున్నాను. ఇది వచ్చేసి మనకి 35 రూపీస్ లోపలే వస్తుంది. సో కొంచెం లిప్ బామ్ని తీసుకొని లిప్ బామ్ని కూడా అప్లై చేసుకోండి. చాలామంది ఏంటంటే లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందు లిప్ బామ్ అనేది అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా అలానే అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మీ లిప్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. అండ్ ఆల్సో లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటున్నారంటే మీ లిప్స్ ఈ క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. లిప్స్ పైన ఇలా క్రాక్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో అలాంటివన్నీ జరగకూడదంటే లిప్ బామ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అండ్ లిప్ బామ్ అప్లై చేసుకోవడం వల్ల మన లిప్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో లిప్ బామ్ అనేది అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మనము పౌడర్ని అప్లై చేసుకుందాము. సో పౌడర్ అనేది టాల్కమ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇది పాండ్స్ నుంచి తీసుకుంటున్నాను. అఫ్ కోర్స్ టాల్కమ్ పౌడర్ అందరి ఇంట్లో ఉంటాయి, మీరు ఇదే యూజ్ చేయాలని కూడా లేదు. మీకు ఏది ఇష్టమో అదే యూజ్ చేయండి. అండ్ ఇంత పెద్ద బాటిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపీస్ 20 రూపీస్కి ఈజీగా పాండ్స్ పౌడర్స్ ఇంత డబ్బావి దొరుకుతూ ఉంటాయి, అవి తీసుకోండి. సో మా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను ఇది.
కొంచెం మనం పౌడర్ని హ్యాండ్లో వేసుకోండి, కొంచెం చాలు. ఇప్పుడు మనము ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ని ఇలా రబ్ చేసుకుందాము సర్క్యులర్ మోషన్లో. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనము ఫేస్ పైన ఇలా డాబింగ్ మోషన్లో ఈ పౌడర్ అనేది సెట్ చేసుకుందాం. నెక్స్ట్ మనము ఐబ్రోస్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సో ఐబ్రోస్ చాలా మంది ఏదో ఒకటి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఐబ్రోస్ చేసుకుంటే మన ఫేస్ లుక్ అనేది మారిపోతుంది. మీరు ఇప్పుడు వరకు ఐబ్రోస్ చేసుకోకుండా, అంటే ట్రిమ్మింగ్ కానీ లేదా థ్రెడ్డింగ్ కానీ అలాంటివి ఏవి చేసుకోకుండా మీ న్యాచురల్ ఐబ్రోస్ ఉన్న చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఐబ్రోస్ మనం ప్లేస్లో సెట్ చేయడానికి అలోవెరా జెల్ని అయితే తీసుకుంటున్నాను. ఇది హిమాలయ నుంచి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 85 రూపీస్కి అంతా వస్తుంది అమెజాన్లో. నేను లింక్ ఇస్తాను, కింద కావాలంటే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ అండర్ ₹200 ఉంటాయి. సో కొంచెం అలోవెరా జెల్ని తీసుకొని నేను హ్యాండ్ పైన ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. కొంచెమే చాలు, మనకేం ఎక్కువ అవసరం ఉండదు. ఆ తర్వాత ఒక స్పూలీని తీసుకోండి. ఈ స్పూలీ ఏంటంటే మనకు నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతుంటాయి. ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ లోపలే ఉంటుంది. సో ఆ స్పూలీని తీసుకొని అలోవెరా జెల్లో ఇలా డిప్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఫింగర్తో చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనము ఐబ్రోస్ పైన ఇలా బ్రష్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఐబ్రోస్ అనేది ప్లేస్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మస్కారా అప్లై చేసుకోవడం రాదు, నచ్చదు అంటే మళ్ళీ అలోవెరా జెల్ని స్పూలీలో డిప్ చేసుకొని ఇలా మనం ల్యాషెస్కి అప్లై చేసుకున్నా మనకి ల్యాషెస్ అనేది మంచిగా ఉంటాయి. అండ్ మన ల్యాషెస్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి అనమాట. అలోవెరా జెల్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు మీకు మస్కారా అప్లై చేసుకోవడం నచ్చుతుంది అంటే బ్లూ హెవెన్లో 175కో 155కో ఒక మస్కారా దొరుకుతుంది. దాన్ని ట్రై చేయండి. చీప్గా దొరుకుతుందని ఏ మస్కారా అంటే ఆ మస్కారా యూజ్ చేయకండి. మస్కారా అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కళ్ళ దగ్గర అప్లై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆలోచించండి. కళ్ళు దగ్గర మనం ఏదైనా అప్లై చేసుకుంటున్నాం అంటే చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది కొనండి. 10 రూపీస్కి వస్తుంది, 50 రూపీస్కి వస్తుంది అని చీప్ ప్రోడక్ట్స్ కొని మీ కళ్ళుని డ్యామేజ్ చేసుకోకండి. బ్లూ హెవెన్ మస్కారా వస్తుంది. సో లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, అది చెక్ చేయండి. అది 200 లోపల వస్తుంది. మీకు ఒకవేళ 200 పైన బడ్జెట్ ఉంటే ఈ స్విస్ బ్యూటీ మస్కారా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో ఇది అప్లై చేసుకుంటాను. మీకు ఒకవేళ మస్కారా అప్లై చేసుకోవడం రాకపోతే వదిలేయండి, ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. మస్కారా అప్లై చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మనం ఐస్ ల్యాషెస్ దగ్గర అప్లై చేసుకుంటాం కదా, కొంచెం అటు ఇటు అయినా ఐ లోపల వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. అండ్ మీరు బిగినర్ అయితే కొంచెం అటు ఇటు అయ్యి ఐ లోపల వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాడే ముందు కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ల్యాషెస్ నేనైతే స్విస్ బ్యూటీ నుంచి ఈ మస్కారాని అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ మేకప్ లుక్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం మేకప్ ట్రై చేస్తున్నా ఈ ప్రోడక్ట్స్తో మీరు ఈజీగా మేకప్ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ హడావిడి లేకుండా. ఈ మస్కారా ఏంటంటే చాలా బాగుంటుంది. అండ్ ల్యాషెస్ని క్లమ్జీగా చేయకుండా ఇండివిజువల్గా ప్రతి ల్యాషెస్కి మస్కారా అప్లై అయ్యి మంచి లెంత్ వస్తుందన్నమాట. మన ల్యాషెస్కి చూడడానికి చాలా బాగుంటాయి. మస్కారా అయితే అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏంటంటే లిప్స్టిక్ అప్లై చేసుకుందాము. లిప్స్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలందరికీ. ఈ మధ్య ఏది ఉన్నా లేకపోయినా అందరి దగ్గర ఒక లిప్స్టిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి బడ్జెట్లో మంచి లిప్స్టిక్ కావాలంటే నాకైతే ఇన్సెట్టే గుర్తొస్తుంది. సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఇన్సెట్ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి. మనకి ఇదేంటంటే 99 రూపీస్కే వస్తాయి. 99 లేకపోతే 108 రూపీస్ ఈ రేంజ్లోనే మనకు ఉంటుంది. ఆఫర్స్లో ఇంకా కొంచెం రేట్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఫస్ట్ టైం లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నారు, మీకు సింపుల్ మేకప్ లుక్స్ నచ్చుతాయి అంటే ఇలా బ్రైట్ కలర్స్ కాకుండా న్యూడ్ కలర్స్ ఉంటాయి, అలాంటి కలర్స్ ట్రై చేయండి. నాకేంటంటే పర్సనల్గా బ్రైట్ లిప్స్టిక్స్ చాలా చాలా నచ్చుతాయి. సో అన్ని నా దగ్గర ఆల్మోస్ట్ బ్రైట్ లిప్స్టిక్సే ఉంటాయి. సో నేను వచ్చేసి ఈ షేడ్ని తీసుకుంటున్నాను. నాకు షేడ్ నేమ్ గుర్తులేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో నాకు తెలిసి కాఫీ కమాండో ఏదో ఉంటుంది. సో ఇదేంటంటే మనకి న్యూడ్గా ఉంటుంది, మరీ అంత న్యూడ్ కాదు, కానీ కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను.
ఇలా ఉంటుందన్నమాట ఈ లిప్‌స్టిక్. ఇది కూడా చాలా బావుంటుంది. మనం ఇంకా లైట్‌గా అప్లై చేసుకుంటే ఇంకా చాలా బావుంటుందన్నమాట. ఈ లిప్‌స్టిక్‌ని నేను కొంచెం నా హ్యాండ్ పైన ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. సో, ఇదేంటంటే మనకి చాలా క్విక్‌గా డ్రై అయిపోతుంది. మీరు లిప్ బామ్ అప్లై చేసుకోకుండా ఈ లిప్‌స్టిక్ డైరెక్ట్‌గా అప్లై చేసేసుకున్నారు అంటే మీకు ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి లిప్స్ పైన. సో, లిప్ బామ్ అప్లై చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ లిప్ బామ్‌ని తీసుకొని ఇక్కడే కొంచెం ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ రెండిటిని మిక్స్ చేసుకుంటాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే దీన్ని నేనిప్పుడు బ్లష్‌గా అప్లై చేసుకుంటాను. మనకి మళ్ళీ బ్లష్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. లిప్‌స్టిక్‌ని మనం బ్లష్‌గా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో, బ్లష్ కూడా అప్లై చేసేసుకున్నాను. మీకింకా కొంచెం ఎక్స్‌ట్రాగా కావాలి అంటే దీన్నే మీరు ఐ షాడోగా అప్లై చేసుకోవచ్చు. నేను కూడా అప్లై చేసుకుంటాను. కొంచెం చాలా లైట్‌గా తీసుకున్నాను. జస్ట్ ఔటర్ కార్నర్‌లో మాత్రమే అప్లై చేసుకుంటాను. మీకిది కావాలంటే అప్లై చేసుకోండి. మీకు ఐ షాడో ఇష్టం ఉంటేనే. సో, ఇలా మనం దీన్ని ఐ షాడోగా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ ఔటర్ కార్నర్‌లో అప్లై చేసుకున్నా కాబట్టి మీకంత హెవీగా అనిపించదు. ఇది మీకు కావాలంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు అప్లై చేసుకోండి. అండ్ ఇంకా కొంతమందుంటారు మాకసలు లిప్‌స్టిక్ కూడా వద్దు, మాకది కూడా నచ్చదు అంటే, ఈ మధ్య మనకేంటంటే టింటెడ్ లిప్ బామ్స్ వస్తున్నాయి ఇలాంటివి. ఇవేంటంటే లిప్ బామ్ లాగే ఉంటాయి. కానీ కొంచెం కలర్ వస్తాయన్నమాట. సో, అలాంటివి మీకు చాలా బాగా నచ్చుతాయి. సో, టింటెడ్ లిప్ బామ్స్‌ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కాటుక అప్లై చేసుకోవడం చాలా మందికి నచ్చుతుంది అమ్మాయిలకి. సో, కాటుక మనకి ఆఫ్‌కోర్స్ అన్ని ₹200 లోపలే మంచి కాజల్స్ అయితే వస్తాయి. మీకు కావాలంటే నా రికమెండేషన్స్ కింద వదులుతాను. కావాలంటే చెక్ చేయండి. నేనైతే ఈ వీడియోలో అప్లై చేసుకోవట్లేదు. సో, కాటుక అప్లై చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ స్టెప్‌ని చెప్తున్నాను. మీకు కావాలంటేనే అప్లై చేసుకోండి. లేదంటే లేదు. మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి. హైలైటర్ అనేది మనకి స్కిన్ పైన అప్లై చేసుకుంటే మంచి షైనీ లుక్ వస్తుంది. చూడ్డానికి స్కిన్ చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో, ఈ హైలైటర్స్ ఏంటంటే మనకి బడ్జెట్‌లో రావాలంటే ఇన్‌సైట్ క్రీమ్ హైలైటర్ ఉందన్నమాట. సో, ఈ హైలైటర్ మనకి ₹99కి వస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. అండ్ మీరేంటంటే లిక్విడ్ లేదా క్రీమ్ హైలైటర్స్‌ని అప్లై చేసుకోండి. ఇవే ఎందుకు చెప్తున్నానంటే మన స్కిన్‌లోకి అవి నీట్‌గా బ్లెండ్ అయిపోతాయన్నమాట. చూడ్డానికి చాలా సీమ్‌లెస్‌గా కనిపిస్తాయి. పౌడర్ హైలైటర్స్ ఏంటంటే మనకి వేసినట్టు తెలుస్తుందన్నమాట. అంత సీమ్‌లెస్ ఫినిష్ అయితే రాదు. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీకి అలాంటి పౌడర్ హైలైటర్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. సో, మీరు కావాలంటే పౌడర్ హైలైటర్స్ ట్రై చేయొచ్చు. నాది డ్రై స్కిన్ కాబట్టి నాకు పౌడర్ హైలైటర్స్ అప్లై చేసుకుంటే నేను అప్లై చేసుకున్నట్టు అంత న్యాచురల్ ఫినిష్ కనిపించదు నాకు. సో, నాకు అందుకని పౌడర్ హైలైటర్స్ పర్సనల్‌గా నచ్చవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హైలైటర్‌ని అప్లై చేసుకోవచ్చు. నాకేంటంటే స్విస్ బ్యూటీ హైలైటర్ ఇది చాలా బాగా నచ్చుతుంది. కానీ ఇదేంటంటే 200 పైన. బట్ నేను ఇదే అప్లై చేసుకుంటాను. కొంచెం తీసుకున్నా చాలు మనకిది. చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో, నేను జస్ట్ ఒక్క డ్రాప్ అప్లై చేసుకుంటాను. దీన్నే మనం ఈజీగా ఫేస్ మొత్తానికి బ్లెండ్ చేసుకోవచ్చు. కొంచెం తీసుకున్నాను. నా ఫేస్ హై పాయింట్స్ పైన అప్లై చేసుకుంటాను. అండ్ ఇదే హైలైటర్ మనము ఐ షాడోగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ హైలైటర్‌ని జస్ట్ ఇక్కడ సెంటర్‌లో అప్లై చేసుకోండి. చాలా బావుంటుంది ఇది. ఇవేంటంటే మనకి మీరు సింపుల్‌గా పార్టీ లుక్స్‌కి రెడీ అవ్వాలనుకుంటే అలాంటి వాటికి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఆ లైట్స్‌కి మనకి హైలైటర్ షైన్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. ఫోటోస్‌కి, వీడియోస్‌కి అలా. సో, హైలైటర్ అప్లై చేసుకున్న తర్వాత ఆ షైన్ చూడ్డానికి ఎంత బావుందో. నేను ఇలా ఫేస్ తిప్పుతున్నప్పుడు ఆ గ్లో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా చాలా బావుంటుందన్నమాట హైలైటర్ అప్లై చేసుకుంటే. మీకు కావాలంటేనే అప్లై చేసుకోండి. నేనేం ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే సింపుల్ మేకప్ లుక్ అని చెప్పాను కదా! చాలా మందికి హైలైటర్స్ నచ్చవు. సో, అది టోటల్లీ మీ ఇష్టం. ఏది కావాలి, ఏది వద్దు అనేది మీ చాయిస్ అన్నమాట. మీకు నచ్చినవి అప్లై చేసుకొని కూడా మనం ఈజీగా మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఓన్లీ 200 లోపలే ప్రొడక్ట్స్‌ని తీసుకున్నాను. చాలా మంచి లుక్‌నైతే ఫినిష్ చేసుకున్నాను. సో, ఇది నా ఫైనల్ లుక్. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా! అన్ని ప్రొడక్ట్స్ 200 లోపలే ఉంటాయి. మీకు మంచి మేకప్ లుక్స్ కావాలంటే ఆ ప్రొడక్టే కావాలి, ఈ ప్రొడక్టే కావాలని వెయిట్ చేయకండి. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసి కూడా మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మేకప్ లుక్స్ అనేది.
జస్ట్ టెక్నిక్స్ తెలియాలి అంతే. సో ఆ టెక్నిక్స్ తెలిసాయి అంటే మనం ఈజీగా మేకప్ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ కూడా మంచివి యూజ్ చేయండి. తక్కువ ప్రైసెస్ కి దొరుకుతున్నాయని ఏ ప్రోడక్ట్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీ స్కిన్ ని పాడు చేసుకోకండి. కొంచెం తక్కువ ప్రోడక్ట్స్ లోనే మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి మనకి. ఆ బ్రాండ్స్ వి యూజ్ చేసినా సరిపోతుంది. లోకల్ మార్కెట్ లో అలాంటివన్నీ యూజ్ చేయకండి. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఇలాంటి సింపుల్ మేకప్ లుక్స్ నచ్చితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. I will see you all in my next video. Bye bye.